హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడాం. నమస్కారం సార్. సార్, ఎలక్షన్స్ టైంలో పథకాలకు ఫండ్స్ రిలీజ్ చేయొద్దని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ జగన్ గారికి రీసెంట్ గా ఆదేశించింది కదా సార్. అయితే ఇప్పుడు దీని పట్ల హైకోర్టు రియాక్ట్ అయిందని చెప్తున్నారు. మరి అసలు ఈ పథకాలకు ఎందుకు ఫండ్స్ రిలీజ్ చేయొద్దని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చెప్పింది, మరి హైకోర్టు ఏ విధంగా రియాక్ట్ అయింది సార్? యాక్చువల్గా ఏంటంటే విద్యా దీవెన కావచ్చు, రైతులకు ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, తర్వాత విత్తనాలు సరఫరా కావచ్చు, ఆసరా, చేయూత, ఈబీసీ నేస్తం, ఇలాంటి పథకాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ విద్యా దీవెనకు సంబంధించి 610 కోట్లు రిలీజ్ చేయాల్సి ఉంది. అట్లాగే 7 లక్షల మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ 847 కోట్లు అదొకటి ఇష్యూ చేయాల్సి ఉంది. సో వీటన్నిటిని కూడా ఆపేయమని ఎలక్షన్ కమిషన్ నోటీస్ ఇచ్చిందని చెప్పారు. దాని మీద వీళ్ళు లంచ్ మోషన్ పిటిషన్ వేశారు వైసీపీ వాళ్ళు హైకోర్టులో. సో హైకోర్టు ఇప్పుడు వీళ్ళకి నోటీసులు ఇచ్చింది ఎలక్షన్ కమిషన్కి. ఎలక్షన్ కమిషన్ వెళ్ళి మేము ఇదేమీ ఆపమని చెప్పలేదు, మేము ఓన్లీ పోస్ట్పోన్ చేయమని చెప్పాము, ఎలక్షన్లు అయిపోయినాక ఇవ్వమని చెప్పామని చెప్పింది. దాన్నే కదా ఆపమంటారు. ఆపడం అంటే అర్థమేమి? ఎలక్షన్ అయ్యేవరకు ఇవ్వద్దనేదే కదా ఆపమడం అంటే. కానీ అలా ప్రజెంట్ చేసుకునేది ఇది. రెండోది ఏమంటే ఇంకొన్ని పథకాలకు సంబంధించి ఇంత అత్యవసరంగా ఎందుకు ఇవ్వాలి అనేది వివరణ అడిగాము. వాళ్ళు వివరణ ఇంకా ఇవ్వలేదు అని చెప్పింది. దాంతో కోర్టు ఏం చెప్పిందంటే వీళ్ళు అడిగిన వివరణ ఇవ్వండి, ఇచ్చినాక వాళ్ళు ఏం చెప్తారో అప్పుడు మీరు సాటిస్ఫై కాకపోతే మళ్ళీ కోర్టులోకి రండి అని ఇచ్చింది. ఒక రకంగా వైసీపీ ఇక్కడ కొంచెం సక్సెస్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ పథకాలు ఎందుకు ఆపామని కూడా ఇక్కడ కోర్టుకి ఎలక్షన్ కమిషన్ చెప్పింది. ఎందుకు ఆపామంటే మాకు కంప్లైంట్లు వచ్చాయి అని చెప్పింది. కంప్లైంట్లు ఎవరు ఇచ్చారు? నేచురల్గా తెలుగుదేశం వాళ్ళే ఇచ్చుంటారు, కూటమి వాళ్ళే ఇవ్వాలి కంప్లైంట్లు, ఇంకా ఎవరికి అవసరం? సో కూటమి వాళ్ళే ఇచ్చారనే విషయం తెలిసింది. దీన్ని ఇప్పుడు జగన్ కానీ వైసీపీ కానీ ఉపయోగించుకుంటుంది. చూసారా, మీ ఆల్రెడీ పెన్షన్లు ఆపిచ్చారు, అంటే వాలంటీర్లని ఇవ్వకుండా చేశారు. ఇటుపక్క ఇప్పుడు పథకాలను కూడా ఆపిస్తూ ఉన్నారు వీళ్ళు. సో వీళ్ళు అధికారంలోకి వస్తే ఇంకా ఉన్న పథకాలను ఆపిస్తున్నారంటే వీళ్ళేమి ఇస్తారు? నేను అధికారంలోకి వచ్చినాక మళ్ళీ మీకు పథకాలన్నీ మళ్ళీ మంచిగా అమలు చేస్తాను అన్న ఒక నెరేటివ్ని వైసీపీ చెప్పుకోవడానికి ఈ కోర్టు కేసు ఉపయోగపడింది. లేదంటే ఇప్పటి వరకు వాళ్ళు ఎలక్షన్ కమిషనే సొంతంగా ఆపిందేమో అనుకున్నారు. వాళ్ళు నోటీసులు ఇవ్వలేదు, అవన్నీ డీటెయిల్స్ ఇవ్వలే. ఆపమని చెప్పారు కానీ ఇలా కంప్లైంట్లు వచ్చాయి, ఫలానా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి మీరు ఆపండి, ఈ డీటెయిల్స్ ఏమీ ఇవ్వలేదు ఎలక్షన్ కమిషన్. కానీ కోర్టుకి ఇవ్వక తప్పదు. కోర్టులో మాత్రం ఇప్పుడు మాకు కంప్లైంట్లు వచ్చాయి కాబట్టి మేము ఆపామని చెప్పింది. సో ఇక్కడ నేను మొన్న కూడా చెప్పుకున్నాను, ఎలక్షన్ కమిషన్ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ప్రజలకు నష్టమా లాభమా అనేది కూడా ఆలోచించుకోవాలి. ఇదేంటంటే ఇప్పుడు ఎన్నికలు జరిగే వరకు ఇదేంటంటే మామూలుగా ఎలక్షన్ కోడ్లో పాత పథకాలకి ఎలక్షన్ కోడ్ వర్తించదు అనేది ఎప్పటి నుంచో ఉంది. ఇది 5 ఏళ్ళుగా వస్తున్న ఇదే కదా ఇవి. సో నేచురల్గా దానికి వెళ్ళిపోవాలి. కొత్తగా ఏమన్నా పెట్టి చేస్తే ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైము పసుపు కుంకుమని మన చంద్రబాబు కొత్త పథకాన్ని తీసుకొచ్చాడు. అప్పుడు ఎలక్షన్ కమిషన్ అబ్జెక్ట్ చేసింది. ఆయన కోర్టుకు పోయి పర్మిషన్ తీసుకొని 10,000 ఎంతో మహిళలకు వేశాడు. సో అది కొత్త పథకం అయితే ఓకే. ఇది ఆల్రెడీ వస్తున్న దాన్ని ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఆపింది? ఇది ఇష్యూ. కంప్లైంట్లు ఇవ్వచ్చు. పొలిటికల్ పార్టీలు ఏం చేస్తారంటే ఎలక్షన్ టైంలో జగన్ కానీ డబ్బులు వేస్తే జగన్కు ఉపయోగం అవుతుందేమో అని తెలుగుదేశం దాన్ని అడ్డుకోవడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే తెలుగుదేశానికి ప్రజలకి ఇప్పుడు డబ్బులు ఇస్తే మంచిదే కదా అని తెలుగుదేశం అనుకోదు. ఎందుకు అనుకోదంటే అది పొలిటికల్ పార్టీ పొలిటికల్ గెయినా లాస్ అనేది చూస్తుంది. అట్లాగే జగన్ కూడా కోర్టుకు ముందు కూడా ఇచ్చి ఉండొచ్చు, లేదు ఎలక్షన్ 13th అయిపోతుంది కాబట్టి మంత్ ఎండ్ లోపల తర్వాత కూడా ఇవ్వచ్చు. కానీ జగన్ కూడా ఏమనుకుంటాడు, ఎన్నికల ముందు ఇస్తే ఇది ఫ్రెష్గా సైకలాజికల్ ఎఫెక్ట్ ఉంటుందని జగన్ కూడా అనుకుంటాడు. ఇద్దరూ పొలిటికల్ ఇంట్రెస్ట్ల కోసమే ఆలోచిస్తారు, ఇటు చంద్రబాబు అయినా ఇటు జగన్ అయినా. కానీ ఎలక్షన్ కమిషన్ ఆలోచించాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీ అనేది రైతులకి 847 కోట్లు, అది వెరీ ఇంపార్టెంట్. 7 లక్షల మంది రైతులకి సకాలంలో చేరాల్సిన అవసరం ఉంది. అట్లాగే విద్యా దీవెన 610 కోట్లు, అది కూడా సకాలంలో చేరాలి. అట్లాగే ఇంకొన్ని రైతులకు విత్తనాలకు సంబంధించి ఇవన్నీ కూడా ఉన్నాయి.
ఓకే. సో ఇదంతా కూడా ఎవరో పొలిటికల్ పార్టీ కంప్లైంట్ ఇస్తే ఆపేయడం ఏంటి? వీళ్ళు ఆలోచించుకోవాలి కదా, ఇది ప్రజలకు అవసరమా లేదా, దీనివల్ల ఉపయోగం ఉందా లేదా అనేది ఎలక్షన్ కమిషన్ ఆలోచించుకోవాలి. కానీ వాళ్ళు ఇస్తే చేసేయడం అనేది ప్రజలకి నష్టం అవుతుంది. ఇక్కడ కూడా మన రైతు బంధు స్కీమ్కి సంబంధించి ఇక్కడ కూడా ఏం చేశారు, రేవంత్ రెడ్డిని ఆపేశారు. ఎందుకంటే కంప్లైంట్ ఇచ్చారని చెప్పి రైతు భరోసాకు సంబంధించి. సో ఇక్కడ కూడా తొలి విడత 900 కోట్లు ఎన్నో రిలీజ్ చేశారు, ఇంకా మొత్తంగా 2000 కోట్లు అది ఇప్పుడు ఆపేసింది. దానికి కూడా ఇక్కడ ఎలక్షన్ కమిషన్ చెప్తుండేది కంప్లైంట్లు ఇచ్చారని. కంప్లైంట్ ఖచ్చితంగా ఇస్తారు, కానీ ఇది రైతులకు అవసరమా లేదనేది ఎలక్షన్ కమిషన్ ఆలోచించుకోవాలి కదా. ఇది కనిపించట్లేదు. ఎలక్షన్ కమిషన్ కూడా ఒకవైపు ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తుంది పొలిటికల్గా. మరి కోర్టు దీన్ని ఎలా చూసుకుంటుంది అనేది చూడాలి. కోర్టు ఇంకొక కామెంట్ కూడా చేసిందని చెప్తున్నారు. వాళ్ళు మంత్ ఎండ్ ఎన్నికల వరకే కదా ఆపమన్నారు, రిజల్ట్ వరకు ఆపమనలేదు కదా, ఎన్నికలు అవగానే ఇవ్వచ్చు కదా మీరు అనేది కూడా కామెంట్ చేసింది. బట్ ఆదేశం ఏమి ఇవ్వలేదు. సో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి వీళ్ళు ఇస్తారు, ఎందుకు అర్జెంటుగా ఇవ్వాలనేది మేబీ వాళ్ళు రైతులకి ఆల్రెడీ లేట్ అయింది, రైతులకు అవసరం ఉంది, అట్లాగే పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి, వీళ్ళకి డబ్బులు ఉపయోగపడుతుంది అనేది ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకేముంది, ఇంకొక 5 రోజులే కదా ఆగండి అని అనొచ్చు. ఏదేమైనా నాకు తెలిసి ఎన్నికల లోపల ఫండ్స్ రిలీజ్కి కుదరకపోవచ్చు, కానీ జగన్కి ఆల్రెడీ ఈ అంశం ఉపయోగపడుతుంది. ఎట్లా అంటే ఇదంతా కూడా చర్చకు వస్తుంది. చంద్రబాబు ఆపిచ్చాడని పెద్ద ఎత్తున నెరేటివ్ జగన్ తీసుకెళ్తాడు. జగన్కి కావాల్సింది అదే. జగన్ కూడా ఫండ్స్ని రైతులకు ఇవ్వడం కంటే ఆపిచ్చారనే నెరేటివే జగన్కి ఎక్కువ ఉపయోగపడుతుంది. అంటే నేను ఇస్తుంటే కూడా వారు లేక చంద్రబాబు ఆపిచ్చాడు చూసారా, అతనికి ఎంత కుళ్ళుందో, ఇంకా అలాంటి వాడిని నమ్మి మీరు ఓటేస్తే అతను ఏమిస్తాడు మీకు పథకాలు అన్న ఒక నెరేటివ్ని జగన్ తీసుకెళ్ళడానికి ఇది ఉపయోగపడుతుంది జగన్. ఆ రకంగా కోర్టు జగన్కి మంచి చేసిందని చెప్పాలి ఇండైరెక్ట్గా. సో ఎందుకంటే కోర్టు ఇవన్నీ అడగడం ద్వారానే కదా ఎలక్షన్ కమిషన్ డీటెయిల్స్ బయటికి తీసుకొచ్చింది. సో ఆ రకంగా ఈ హోల్ ఇష్యూ తీసుకున్నప్పుడు కొంత జగన్కి ఫేవర్గా ఇష్యూ ఉంది. వీళ్ళు మొన్నటి వరకు ల్యాండ్ది అది పట్టుకున్నారు, కానీ నరేంద్ర మోడీ వచ్చినప్పుడు మాత్రం ల్యాండ్ ఇష్యూని మాట్లాడలేదు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇష్యూని. ఎందుకంటే నరేంద్ర మోడీ చెప్పాడనుకో పొరపాటున, అది మేమే తీసుకొచ్చింది, మేమే చెప్పాము రాష్ట్రాలకని, ఇబ్బంది అవుతుందని చెప్పి వీళ్ళు ఆ ఇష్యూని పక్కన పెట్టేశారు. సో దాన్ని వీళ్ళు వైసీపీ వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. చూడు నరేంద్ర మోడీ వచ్చినప్పుడు ఆ ఇష్యూని మాట్లాడలేదు వీళ్ళు, దాన్ని బట్టి అర్థమవుతుంది కదా దాంట్లో నిజమేంతో అన్న ఇది తీసుకొచ్చారు. సో మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం ఇంకేమన్నా స్ట్రాటజీ చేస్తుందా, ఎందుకంటే ఇంకా ఈరోజు 8, ఇంకా 5 రోజులు ఉంది ఎన్నికలకు. సో ఈ 5 రోజుల్లో కూడా చాలా జరగచ్చు. ఇందాకే ఒక వార్త చూస్తున్న, తెలుగుదేశం వైసీపీ వాళ్ళు కొట్టుకున్నారు, రక్త గాయాలైనాయని. ఇది కూడా వైలెన్స్ కూడా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఒక నెరేటివ్ని చెప్తున్నారు అనేక చోట్ల. కడప గోండాలు దిగారు, కర్నూలు గోండాలు దిగారు, పులివెందల గోండాలు దిగారు, ఇలాగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే ముందుగా వాళ్ళు దిగారని ఒక స్ప్రెడ్ చేసి వాళ్ళ వల్ల గొడవలు అయిందని వీళ్ళే గొడవలు చేసి కూడా చెప్పచ్చు. సో ఇదంతా చూస్తే కొంత ఎలక్షన్ కమిషన్ మరింత జాగ్రత్తగా ఉండాలి. మరిన్ని ఇతర రాష్ట్రాల నుంచి బలగాలని దింపాల్సిన అవసరం ఉంది. సెన్సిటివ్ ఏరియాలుగా మరిన్ని ప్రాంతాలను ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఇది ఏం జరుగుతుందనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్.